ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు లోవ్ కుమార్. నేను ఈ ఛానల్ని 2023 నుంచి రన్ చేస్తున్నాను. నేను మీకోసం ఒక మంచి అప్డేట్తో వచ్చాను. అదేంటంటే, నేను ఒక సూపర్ కమ్యూనిటీని బిల్డ్ చేయబోతున్నాను. మీలాంటి వారు సోషల్ మీడియా యూజ్ చేసుకుని మనీ ఎలా ఎర్న్ చేయాలి, అలాగే ఏఐ ఉపయోగించుకొని వేరే డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని నేర్చుకునే ప్లాట్ఫామే ఇది. ఈ కమ్యూనిటీలో కంటెంట్ క్రియేషన్, ఆటోమేషన్, మానిటైజేషన్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసుకొని చెప్పబోతాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసుకొని నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అప్కమింగ్ ఈవెంట్స్ అండ్ జూమ్ సెషన్స్ అన్నది నేను అందులో అప్డేట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 166. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, ద్రోణుడు సర్వ సైన్యాధ్యక్షుడు అయ్యాడు. కురుక్షేత్ర యుద్ధం 11వ రోజు నాడు ప్రారంభమైంది. అందులో భాగంగా సుయోధనుని ద్రోణుడు ఒక కోరిక కోరుకోమన్నాడు. సుయోధనుడు ధర్మరాజుని ప్రాణాలతో పట్టివ్వమని కోరుకుంటాడు. ఎందుకు అలాగా అని అడిగితే, ధర్మరాజుని చంపితే అర్జునుడు గాంధీవధారి అయి కురు సామ్రాజ్యాన్ని చంపుతాడు. భీముడు కూడా అదే చేస్తాడు. కృష్ణుడుకు కోపంతో సుదర్శన చక్రం వినియోగించి మొత్తం కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తాడు. ఒకవేళ ధర్మరాజు కనుక ప్రాణాలతో పట్టుబడితే అతన్ని మళ్ళీ జూతంలో ఓడించి అడవులకు పంపుదామని చిన్న ప్రయత్నం. చిరాకు పడ్డ ద్రోణుడు ఆ తర్వాత నెమ్మదిగా యుద్ధం ప్రారంభించాడు. ఆ రోజు యుద్ధంలో విచ్చలవిడిగా చేసి పాండవులను చంపాడు. కానీ ధర్మరాజుని ప్రాణాలతో తీసుకెళ్ళలేకపోయాడు. 12వ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 12వ రోజు ఉభయ సైన్యములు యుద్ధమునకు సన్నద్ధమయ్యాయి. ఆ సమయంలో ద్రోణుడు సుయోధనుడు చూసి, సుయోధన, నిన్నటి రోజున నేను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేకపోయాను. ఎందుకంటే అర్జునుడు ధర్మరాజుని ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేదు. ఆఖరి క్షణాలలో కూడా అర్జునుడు వచ్చి మన సేనలను తునుమాడాడు. కాబట్టి మీరు అర్జునుడిని దూరంగా తీసుకుని వెళ్ళండి. ఎడల ధర్మరాజును పట్టుకోవడం సాధ్యపడదు. అర్జునుడు దగ్గర లేకపోతే ధర్మరాజు నన్ను చూసి పారిపోతాడు. అప్పుడు మనము అతన్ని వెంబడించి పట్టుకొని బంధించవచ్చును. ఆ ప్రయత్నం చెయ్యండి అని అన్నాడు. ఆ మాటలు విన్న సుశర్మ సుయోధనుడితో ఇలా అన్నాడు. సుయోధన, అర్జునుడు ఎల్లప్పుడూ మమ్మల్ని అవమానిస్తుంటాడు. అర్జునుడి మీద మాకు చాలా కోపంగా ఉంది. అతని మీద కక్ష తీర్చుకోవడానికి తహతహలాడుతున్నాము. ఈరోజు రణరంగంలో ఈ సుశర్మ అన్నా ఉండాలి, లేక ఆ అర్జునుడన్నా ఉండాలి. యుద్ధంలో నేను అర్జునుడి ఏ విధంగానూ తీసిపోను అని అన్నాడు. సుశర్మ తన తమ్ముళ్ళైన సత్యవ్రతుడు, సత్యకర్ముడు, సత్యవర్ముడు తనకు తోడుగా నిలవాలని అమితమైన గర్వంతో అర్జునుడి మీద యుద్ధంలో ఓడిస్తానని ప్రగల్భాలు పలికాడు. వారి పక్షమున నున్న రధికులు అందరూ సుశర్మ మాటలకు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అతనిని అభినందించారు. అది చూసి సుయోధనుడు ఆనందభరితుడయ్యాడు. ఈ విధంగా త్రిగర్దాధీశులు తమ తోడి 15 మంది యోధులు వారిని అనుసరిస్తూ కేరళ, మాళవ, శిలీంద్ర, మగధ మొదలగు దేశాధీశులతో అర్జునుడి మీదకు యుద్ధమునకు సన్నద్ధమయ్యారు. సన్నాధికములు ముగించి అగ్నికార్యము గావించి ఆ అగ్ని మీద ఆ విధంగా ప్రమాణం చేశారు. మేమందరం ఈరోజు రణరంగమున అర్జునుడిని చంపుతాము. ఒకవేళ మేము అర్జునుడి చేతిలో ఓడిపోయి పారిపోయిన ఎడల మేమందరం ధనము, గోవధ, స్త్రీవధ, బ్రాహ్మణవధ, ఇతరుల భార్యలతో వ్యభిచరించడం, బ్రాహ్మణుల ధనమును అపహరించడం, ఇతరుల ధనమును అపహరించడం, గురువుకు అపకార్యం చేయడం, శరణు అన్నవారిని రక్షించకపోవడం, అబద్ధమాడటం, మద్యపానం చేయడం, దేహి అన్నవారికి లేదు అని చెప్పడం, గృహదహనం చేయడం, ఈ పాతకములు చేసిన వారు ఎలాంటి పాపలోకములు పోతారో అలాంటి పాపలోకములకు మాకు సంప్రాప్తికిస్తుంది. మేము అర్జునుడి చేతిలో హతమైన నేడు వీరస్వర్గం అలంకరిస్తాము. ఇదే మా ప్రతిజ్ఞ అని అగ్ని మీద ప్రమాణం చేశారు. వెంటనే వారు తమ తమ సైన్యములతో రణరంగంలోకి ప్రవేశించారు. 12వ రోజు యుద్ధమునకు ద్రోణుడు గరుడ వ్యూహమును పన్నాడు. ఆ వ్యూహమున గరుడు పక్షి ముక్కు స్థానమున ద్రోణుడు సైన్య సంహిమితుడై నిలిచారు. సుయోధనుడు అతని తమ్ముళ్ళు తలవైపు నిల్చున్నారు. కృపాచార్యుడు, కృతవర్మ నేత్రస్థానంలో నిలుచున్నారు. సింహళ, అభీర, సురసేన రాజులు మెడభాగున నిలబడ్డారు. బాహ్లిక, భూరిశ్రవస,
సోమదత్తుల, సలుడు, శల్యుడు, గరుడపక్షి కుడి రెక్క వైపు అశ్వత్థామ, సుదీక్షణ, విందుడు, అనువిందులు ఎడమ రెక్క వైపున నిలబడ్డారు. శకుని, పౌండ్రకుడు, కళింగుడు, అంబరీషుడు, మగధరాజు వెన్నుభాగం నిలబడ్డారు. కర్ణుడు తన సేనలతో తోకభాగం నిలబడ్డారు. సైంధవుడు మొదలగు దేశాధీశులు అక్కడక్కడ నిలబడ్డారు. కౌరవసేన మహాసముద్రమలే పరవళ్ళు తొక్కుతూ ఉంది. భగదత్తుడు తన గజం మీద ఎక్కి గరుడ వ్యూహ మధ్య భాగమున నిలబడ్డాడు. త్రిగర్త దేశాధీశులు ఈ వ్యూహంలో నిలబడకుండా వేరుగా పోయి పాండవ సైన్యముకు దక్షిణ భాగంలో నిలబడ్డారు. అక్కడ నుండి వారు అర్జునుడు ఈ యుద్ధము రమ్మని కవ్వించారు. అది చూసి అర్జునుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు: అన్నయ్య, సుశర్మ అతని తమ్ముళ్ళు నన్ను యుద్ధములకు రమ్మని పిలుస్తున్నారు. యుద్ధానికి పిలిచినప్పుడు పోకపోవడం ధర్మం కాదు. తమరు అనుజ్ఞ ఇస్తే నేను వెళ్ళి వారితో యుద్ధం చేసి వారిని ఓడించి విజయుడే తిరిగి వస్తాను. ఈ కొద్దిసేపట్లో నీకేం కాదు అని నమస్కరించి అనుమతి కోరాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు అర్జునుడితో ఇలా అన్నాడు: అర్జున, ద్రోణుడు శౌర్య ప్రతాపములు నీకు తెలియనివి కావు. నన్ను పట్టి సుయోధనునికి అప్పగిస్తానని ద్రోణుడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కదా. మనమందరము ఆ ప్రతిజ్ఞ భంగపరచవలను. దానికి నీవు ఏం చెయ్యాలో ఆలోచించు. నీకు ఏది మంచిదా అని తోస్తే అదే చెయ్యి అని పలికాడు. ఆ మాటలు విన్న అర్జునుడు: అన్నయ్య, యుద్ధమునకు పిలిచినప్పుడు పోకపోతే పిరికివాడు అని లోకం నన్ను గేలి చేస్తుంది. కాబట్టి నేను ఆ తెగర్తులతో యుద్ధమునకు పోవడం తప్పదు. అతని పేరు సత్యజిత్తు. అతనిని నీకు రక్షణగా నియమిస్తున్నాను. అతను నీ పక్కన ఉండగా నీవు భయపడాల్సిన పని లేదు. ఒకవేళ అతను మరణిస్తే మనం వెంటనే యుద్ధం నుండి తొలగిపోవడం మంచిది. అంతకన్నా వేరు మార్గం లేదు. కానీ అలా జరగదని అనుకుంటున్నాను అని పలికాడు అర్జునుడు. ఇంకా చేసేది లేక ధర్మరాజు అర్జునుడికి అనుమతి ఇచ్చాడు. ధర్మార్జునికి నమస్కరించి అర్జునుడు సంపక్తుల మీద యుద్ధమునకు వెళ్ళాడు. అర్జునుడు సంసప్తుల మీదకు యుద్ధమునకు పోవడం చూసి కౌరవ సైన్యంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. జయ జయధ్వానాలు పలికాయి. ధర్మరాజు దుష్టద్యుమ్నుడిని చూసి ద్రోణుడు గరుడ వ్యూహాన్ని పన్నాడు. దానికి ప్రతీకగా మనం కూడా తగిన వ్యూహం రూపొందించాలి. మన సేనలను మండలార్ధ వ్యూహమునకు నిలుపుము అని అన్నాడు. అప్పుడు దృష్టజుమ్నుడు ధర్మరాజు ఆదేశానుసారం మండలార్ధ వ్యూహంని రచించాడు. ఉభయ సైన్యములో శంఖ, బేరి, తూర్యనాదములు వినిమిట్టాయి. ధర్మరాజు దుష్టద్యుమ్నుని చూసి, నేను ద్రోణుడి చేతికి చిక్కకుండా ఉండాలంటే మీరందరూ నన్ను అత్యంత జాగ్రత్తతో వెన్నంటి ఉండాలి. మీ శౌర్య ప్రతాపములు ప్రదర్శించి కౌరవ సేనలను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీరాదు అని ఆదేశించాడు. ధర్మనందన, నేను ఉండగా ద్రోణుడు మీ దరిదాపులకు కూడా రాలేడు. నన్ను ద్రోణుడు ఎన్నటికీ గెలవలేడు. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు దృష్టద్యుమ్నుడు. యుద్ధం ప్రారంభమైంది. దృష్టద్యుమ్నుడు అందరికన్నా ముందు నిలిచాడు. ద్రోణుడి రథం ముందు తన రథం నిలిపాడు. యుద్ధం ప్రారంభమనే దృష్టద్యుమ్నుడిని చూడటం అరిష్టమని తలిచి ద్రోణుడు పక్కకి తిరిగి పాంచాల సేనలతో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు ఆకలిగొన్న సింహం వలె సంసప్తుల మీద పడ్డాడు. వారు కూడా అర్ధచంద్రాకారంతో మోహరించి అర్జునుడిని ఎదుర్కొన్నారు. సంసప్తులు జయజయ ధ్వానాలు చేస్తూ అర్జునుడి మీదకి లంఘించారు. అర్జునుడు తన దేవదత్తం పూరించాడు. దేవదత్త శంఖ ఘోషకు విన్న సంపక్తులు సైన్యము ఒక మాటున నిశ్చేస్తులయ్యే. ఇంతలో తేరుకొని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ అర్జునుని చుట్టుముట్టారు. అర్జునుడి మీద వాడి అయిన అస్త్రములు ప్రయోగించారు. వాటిని అర్జునుడు మధ్యలోనే త్రుంచి తన వాడి అయిన బాణములతో 15,000 మంది రధికులను చంపాడు. ఎవరైనా తన మీదకి 10 శరములు ప్రయోగిస్తే వారిని కేవలం 5 బాణములతో చంపాడు. ఎవరైనా తన మీద 5 బాణాలు ప్రయోగిస్తే వారిని కేవలం 2 బాణాలతో చంపాడు. ఆ సమయంలో సుశర్మ, సుబాహుడు, సుధన్వుడు, సురధుడు అర్జునుడితో పోరాడుతున్నారు. అర్జునుడు వారి కేతలను విరగ్గొట్టాడు. సుధన్వుని హైములను చంపాడు. అతని విల్లు తుంచాడు. ఒకే ఒక బాణంతో అతని తల నరికాడు. విజయ సూచకంగా దేవదత్తం పూరించాడు. సంస్వక్తులు సైన్యం మీద పడి వారి రథములు విరగొడుతున్నాడు. అర్జునుడి దాడికి తట్టుకోలేక సంస్వక్తులు సైన్యము చెల్లాచెదరై పారిపోతున్నాయి. ఇది చూశాడు సుశర్మ. కంగారు పడ్డాడు. ఎలుగెత్తి అరుస్తున్నాడు. భయపడకండి, వెనక్కు రండి. మనకు అర్జునుడిపై పరాక్రమం ఎలాంటిదో తెలియదా? మనకు సుయోధనుడి ముందు చేసిన ప్రతిజ్ఞ మరిచారా? ఇలా మరిచిపోతే ఎలా? సుయోధనుడి ఎదుటి ఎలా తల ఎత్తుకొని తిరగలము అని బిగ్గరగారుతో తన సైన్యమును ప్రోత్సహిస్తున్నాడు. అతని ప్రోత్సాహ వచనములు విని పారిపోతున్న సైన్యము వెనక్కి మరలింది. సైన్యాది పంతులందరూ తమ తమ సైన్యములతో అర్జునుడిని చుట్టుముట్టారు. అది చూశాడు అర్జునుడు. కృష్ణుడితో ఇలా అన్నాడు: కృష్ణ, ఈ త్రిగర్తులు తమ తమ శరీరములో ప్రాణములు ఉన్నంత వరకు పోరాడుతూ ఉంటారు. వీరిని యమపురికి పంపినా గాని మన పని పూర్తి కాదు. మన రథమును వారి వైపుకు పోనిమ్ము అని అన్నాడు. అర్జునుడు మాటను అనుసరించి కృష్ణుడు రథమును సంపక్తుల మీదకు పోనిచ్చాడు. ఆ సమయంలో నారాయణ
అనే 10,000 మంది అక్కడ ఉన్నారు. వారికి అందరికీ కృష్ణార్జునుల మీద చాలా కోపంగా ఉంది. మహాభారత యుద్ధానికి పూర్వము సుయోధనుడు, అర్జునుడు శ్రీకృష్ణుడి సైన్య సహాయం కోరడానికి ద్వారకకు వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు తాను ఒక పక్క 10,000 మంది నారాయణులు దానులు ఒక పక్క అని చెప్పి నీకు తోచిన వారిని కోరుకోమన్నారు. అర్జునుడు శ్రీకృష్ణుడు కోరుకొని తమను కృష్ణుడి నుండి దూరంగా చేశారని, సుయోధనుడు పరం చేశారని, అందుకని వారికి అర్జునుడి మీద కృష్ణుడి మీద కసిగా కోపంగా ఉంది. ఆ కోపం ఇప్పుడు తీర్చుకుంటున్నారు. కృష్ణార్జునుల మీద సరవర్షం కురిపించారు. అర్జునుడికి వారిని చంపడం ఇష్టం లేదు. అందుకని అర్జునుడు తమకు త్వష్ట ప్రజాపతి అనుగ్రహించిన దివ్యాస్త్రములను వారి మీద ప్రయోగించాడు. ఆ అస్త్ర ప్రభావం వలన నారాయణ సేన వాళ్ళు ప్రతివాడికి తన ఎదురుగా ఉన్నవాడు అర్జునుడి మాదిరి కనిపించసాగాడు. ఎదురుగా ఉన్నాడు అర్జునుడు అనుకొని వాడిని సంహరించసాగాడు. ఆ ప్రకారం ఆ 10,000 మంది నారాయణ సేన వారిలో వారు నరుక్కొని చనిపోయారు. ఇంతలో అస్త్రం శాంతించింది. అస్త్ర ప్రభావం నశించింది. అర్జునుడు దేవదత్తం పూరించాడు. అప్పటికే చాలామంది నారాయణ సేన వారు మరణించారు. మిగిలిన వారు మగధ, కేరళ మొదలగు మహారాజులతో కలిసి మహాకోపంతో అర్జునుడి రథం చుట్టూ మట్టారు. అర్జునుడి మీద అత్యంత శక్తివంతమైన అస్త్రశస్త్రములు ప్రయోగించారు. అర్జునుడి వాడి ప్రయోగించిన అస్త్రశస్త్రం మధ్యలోనే సకలములు గావించి వారి శిరములను వాడి వేడి అయిన బాణములతో ఖండించాడు. వారి సైన్యములో ఏనుగులు, హైములు, పదాతి దళములు అర్జునుడి బాణములకు ఆహుతయ్యాయి. ఇంతలో సంపక్తులు తమ తమ సైన్యములను సమీకరించుకొని అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడి మీద శరవృష్టి కురిపించారు. వారిలో కొంతమంది వారి వారి వాహనములు దిగి అర్జునుడి రథం మీద, హైముల మీద దాడి చేశారు. అర్జునుడికి ఊపిరాడకుండా దాడి చేశారు. దీని దిక్కుల నుండి శరప్రయోగం చేస్తున్నారు. పాండవ సైనికులకు అర్జునుడి రథం గోచరం కాలేదు. వారిలో ఆందోళన కలిగింది. కృష్ణార్జునులు సంపత్తుల చేతిలో మరణించారు అని అపోహపడ్డారు. వారి ఆందోళన గమనించిన సంపక్తులు సింహనాదాలు చేశారు, శంఖములు పూరించారు. ఇదిలా ఉంటే రథము నోగల మీద కూర్చొని రథము నడుపుతున్న కృష్ణుడికి కూడా వెనక ఉన్న అర్జునుడు కనబడలేదు. కృష్ణుడు ఆందోళన చెందుతున్నాడు. అర్జునాన్ని ఎలుగెత్తి అరిచాడు. సంపక్తుల బాణ పరంపరలో చిక్కుకుపోయిన అర్జునుడు పరిస్థితి అదుపు తప్పుతూ ఉందని గ్రహించాడు. వెంటనే వాయువాస్త్రాన్ని ప్రయోగించాడు. సంపక్తుల సైన్యమును చెల్లాచెదరు చేశాడు. పాండవ సేనకు కృష్ణార్జునుల రథము గోచరమైంది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. పాండవ సేనలో హర్షధ్వానాలు చేశారు. సంపక్తులు ఊరుకోలేదు. మరలా తమ సైన్యములను కూడగట్టుకున్నారు. మూకుమ్మడిగా అర్జునుడి మీద దాడి చేశారు. అర్జునుడు వారు ప్రయోగించిన అస్త్రముల మధ్యలోని తుంచి మరలా వారి మీద అతి క్రూరమైన నాచారములు ప్రయోగించాడు. త్రిగర్త సైనికుల శరములు తెగిపడుతున్నాయి. మొండములు, కాళ్ళు, చేతులు చెల్లాచెదురుగా విసిరి చేయబోతున్నాయి. ఏనుగులు, హైములు, రథములు తునాతునుకులవుతున్నాయి. అయినా భయపడకుండా త్రిగర్త సైనికులు అర్జునుడి మీద శరపరంపర కురిపిస్తున్నారు. ఈ ప్రకారంగా అర్జునుడు సంపక్తులతో పోరు సాగిస్తున్నాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.